ఏంటి నాగార్జున గారు రోజు ఐస్ క్రీమ్ తింటారా? One small scoop of ice cream or one small cheesecake or something, but it will be that same quantity for 365 days. షుగర్ తింటూ ఈయన 60 ఏళ్లలో ఫిట్ గా ఎలా ఉన్నారనే కదా నీ డౌట్. దాన్ని ఈ వీడియోలో సైంటిఫికల్ గా బ్రేక్ డౌన్ చేయడానికి నేను ఉన్నాను కదా. ఆ ఫాలో బటన్ అలా కొట్టేస్తే అందరికన్నా నా వీడియో నువ్వే ఫస్ట్ చూడొచ్చు కదా. ఏ డెజర్ట్ అయినా రోజు నైట్ అయినా ఒకే పోర్షన్ తింటారు. And every night before sleeping he has, నేను ఒక డ్రింక్ తాగాలనిపిస్తే నేను తాగుతాను, బిర్యానీ తినాలనిపిస్తే తింటాను, నేను ఐస్ క్రీమ్ తినాలంటే తింటాను, కాకపోతే అన్ని లిమిట్ లో చేస్తాను. ఒక చీజ్ కేక్ లో గానీ ఐస్ క్రీమ్ లో గానీ బయట లో 50 to 100 క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. మీరు అడగొచ్చు ఏదైనా షుగరే కదా బ్రో, అది కొంచెం తింటే ఏంటి ఎక్కువ తింటే ఏంటి, బాడీలో ఫ్యాట్ పెరిగిపోద్ది కదా అని. ఇదిగో షుగర్ తినడం వల్ల బాడీలో కొవ్వు పెరగదు. ఈ మాట అనేసరికి మీరు ఎగిరి గంతేస్తారు. నిజంగా అబ్బా అంత మంచిదా అని. మీలో చాలా మంది బ్లావుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? షుగర్ అని మీరు అనుకుంటున్నారు కానీ కాదు. ఇలా మీరు కూడా డైలీ ఐస్ క్రీమ్ తింటూ డైలీ స్వీట్స్ తింటూ హెల్దీగా మెయింటైన్ చేయాలనుకుంటున్నారా? అయితే నేను ఇప్పుడు చెప్పే 4 విషయాలు ఖచ్చితంగా చేయండి. నెంబర్ 1, వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల మీ బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మీ బాడీలో బీపీలు షుగర్లు ఇవి త్వరగా రావన్నమాట. వీడియో నువ్వు ఒక్కడవే చూసి వదిలేయడం కాదు, సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికి షేర్ చేసి ఎడ్యుకేట్ చేయి. నెంబర్ 2, పోర్షన్ కంట్రోల్. ఏది కావాలంటే అది లిమిట్ లో పద్ధతిగా తినడాన్ని పోర్షన్ కంట్రోల్ అంటారు. వెదర్ యూ బల్కింగ్ ఆర్ కటింగ్ ఇట్ డజంట్ మ్యాటర్, పోర్షన్ కంట్రోల్ ఆల్వేస్ ప్లే కీ రోల్. చెత్తని ఎక్కువ లోపలికి పంపారనుకోండి మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. లేనిపోని రోగాలు, బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, ఫ్యాటీ లివర్ ఇవన్నీ ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? పోర్షన్ కంట్రోల్ చేయడం వల్ల. 3వది చాలా ముఖ్యం అమ్మా, హై మజిల్ మాస్. వీళ్ళ ఏజ్ కి వీళ్ళ అపిరెన్స్ కి సంబంధమే లేదంటే వీళ్ళకి హై మజిల్ మాస్ ఉంది. మజిల్ మాస్ అంటే బాడీ బిల్డర్ లా కండలు పెంచేమని కాదు. ఉన్న బాడీలో లీన్ మజిల్ ఎక్కువ ఉండాలి, ఫ్యాట్ తక్కువ ఉండాలి. ఇలా నేను రోజు స్వీట్స్ తింటాను, లంచ్ డిన్నర్ తర్వాత స్వీట్ తినందే నాకు ముద్ద దిగదు అనమాట. అయినా నేను ఫిట్ గా లేను. కారణం ఏంటంటే ఎక్కువ మజిల్ ఉంటే మీ బాడీ ఏం తిన్నా సరే ఇట్టే కరిగించేస్తుంది. మీరు 50 వచ్చిన 25 లా కనిపించాలంటే TDEE, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. బరువులు ఎత్తడం మాత్రమే కాకుండా రన్నింగ్, వాకింగ్, యాక్టివిటీ లెవెల్స్ పెంచుకోవడం, నీట్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. అంటే మీరు డే అంతా యాక్టివ్ ఉండడం వల్ల మీ మెటబాలిజం టాప్ లో ఉంటుంది అనమాట. నీకు ఫిట్నెస్ లో ఎలాంటి ప్రొఫెషనల్ గైడెన్స్ కావాలనుకున్నా సరే వెబ్సైట్ లో నేను అవైలబుల్ గా ఉంటాను. కన్సల్టేషన్ బుక్ చేసుకొని కనెక్ట్ అవ్వు.